అన్నపూర్ణమ్మ గారికి నమస్కారం అండి. శుభం. మొదటి ఫస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్‌లో అందరూ చాలా సంతోషంతో, సంబరంతో, ఆశ్చర్యంతో చూసారు మీ ఇంటర్వ్యూనంతా. తర్వాత ఆ రోజు మనకి సరైన సమయం దొరకలేదు పూర్తిగా. అవును. అందువల్ల కొంత పెండింగ్ పెట్టాం మనం. హ్మ్. సో, అమ్మ ఏమన్నారంటే, "నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంజలి. సో, దానికి మనం మళ్ళీ మాట్లాడదామనంటే, ఈరోజు మళ్ళీ రావడం జరిగింది." అందరూ అడుగుతున్నారు యాక్చువల్లీ, ఎక్కడికి రావాలి మేము కలవాలంటే ఏంటి అని. సో, వాళ్ళ కోసం ఒక్కసారి మీరేమైనా చెప్పగలుగుతారా? ఎక్కడికి రావాలో ఏంటో మీ మాటలతో? అంటే ఇదే ఇక్కడే ఉంటాను నేను గుడిలో. అవును. ఇదే ఎక్కడో చెప్పండి మీ నోటితో వినిపించాలని. కేపీహెచ్‌బి కాలనీ థర్డ్ ఫేసు. మా గుడి ఎదురుగుండా సంఖ్య హాస్పిటలు. హ్మ్. లలితామ్మ వారి గుడి. అది. అది అందులో చాలామంది వేలాది మంది మెసేజ్‌లు పెట్టారు. ఎక్కడికి రావాలి అమ్మగారిని కలవాలంటే అని. సో, అందుకని అమ్మగారి చేతే అడ్రెస్ చెప్పించాననమాట. అమ్మ యాక్చువల్‌గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఏమంటే ఇవాళ రేపు సౌకర్యాలు పెరిగినాయి. అందరూ వాళ్ళకి కావాల్సినవన్నీ అమర్చుకుంటున్నారు. కానీ మనకున్న సమాజానికి ఉండాల్సిన ఆ పరిస్థితులన్నీ మార్పు వచ్చేసినాయి. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మన ఎప్పటి వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన సంస్కృతి అంతా ఒక్కొక్క మెట్టు కిందికి దిగజారిపోతుంది. జారిపోతుంది. అట్లా కాకుండా పిల్లలు అన్నీ వెనక ఉన్నటువంటి పరిస్థితి అంతా తెలుసుకుని వాళ్ళు ఎట్లా నడవాలి అన్నది ఆలోచించుకుంటే వాళ్ళలో బాగా మార్పు వస్తుంది. కానీ ఎవ్వరు అసలు ఆలోచించట్ల. ఆలోచించట్లేదు. దానివల్ల వాళ్ళకేం మేలు జరుగుతుంది, సమాజానికి ఏం మేలు జరుగుతుంది అనేది అసలు ఎక్కడా లేదు. అవును. ఇప్పుడు దేశానికి చివర్లో ఉన్నటువంటి సోల్జర్స్ వాళ్ళ వల్ల ఇప్పుడు మనం హాయిగా గాలి పీల్చుకుని కంటి నిండా నిద్రపోతున్నాం. అవును. వాళ్ళ రక్షణ లేకపోతే మనం అసలు ఏమీ చేయలేం. అంతే కదండీ! అట్లాగే ఇప్పుడు సమాజానికి పట్టుకొమ్మలు ఇప్పుడున్నటువంటి పిల్లలందరూను. పిల్లలందరూ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. అవును. కానీ వాళ్ళు ఎంతసేపటికి మాకు చదువు, ఉద్యోగము, డబ్బు అంతే. ఒక్కటే అనుకుంటున్నారు కానీ సమాజానికి మన బాధ్యత కూడా ఉంది. ఏదన్నా చెయ్యాలి అనేది అసలు ఎవ్వరి ఆలోచన రావటంలా. హ్మ్. పెద్ద కష్టమేం కాదు. కానీ వాళ్ళు ఆలోచన చేస్తే మొదటి నుంచే పిల్లల ముందు అబద్ధం చెప్పడం ఒకటి మానుకోవాలండి. అద్భుతం. ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ స్వేచ్ఛ కోసం తల్లిదండ్రులకి ఏదో అబద్ధం చెప్పి, ఏదో చెప్పి ఎక్కడ చూసినా ముందు అబద్ధం ముందొస్తుంది. ఆ అబద్ధం వల్ల మనకి ఎంత నష్టం అంటే మనకే కాకుండా సమాజానికి కూడా నష్టమే. అవును. అసలు దానివల్ల ఎంత నష్టం అంటే చెప్పలేము. దాన్ని పూడ్చుకోవటానికి కొన్ని తరాలు పట్టొచ్చు. కరెక్ట్. ఇప్పుడైతే ఈ మధ్య అంటే ఒక కనీసం 15, 20 ఈ 2000 సంవత్సరం వచ్చినప్పటి నుంచే ఇంత మార్పు. అంతకుముందు ఇంత మార్పు లేదు. లేదు. కరెక్ట్ అండి. ఈ 20 ఏళ్లలో వచ్చిన మార్పుని మళ్ళా మామూలు స్థితికి తీసుకెళ్ళాలంటే ఎన్నాళ్ళు ఎన్ని పడుతుందో. సంవత్సరాలు పడుతుందో. అది మన బాధ్యత. మనం ఉండేదే సమాజంలో. పిల్లలు విన్నా వినకపోయినా తల్లిదండ్రులు చెప్పటం వాళ్ళ బాధ్యత. హ్మ్. చెబితే వాళ్ళ సంసారాలు బాగుంటాయి, దేశ పరిస్థితి బాగుంటుంది, సమాజం మంచిగా నడుస్తుంది. అంతేగాని పిల్లలకి ఇక ముఖ్యంగా ఫస్ట్ అబద్ధం చెప్పడం మానుకుంటే ఒక మెట్టు మనం ఎక్కినట్టు లెక్కే. కానీ చెబితే పిల్లలు వింటలేదండి. ఎక్కడా వినట్లేదు. పైనుంచి మీ జనరేషన్ వేరు. అప్పుడలా నడిచిపోయింది. ఇప్పుడు ఇలా చేస్తే నడవదు. ఇలా మాట్లాడుతున్నారు. నేనేమన్నానంటే పుట్టుక ఒకటే, చావు ఒకటే. డబ్బు, టైము అన్నీ సమయం సో, ఇవన్నీ ఒకటైనప్పుడు నేననుకోవడం ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళ మైండ్ ఏదో తేడాగా పుడుతున్నారేమో అని డౌటొస్తుంది. లేకపోతే పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. మనుషులు మార్చేదే కదా ఇదంతాను. ఈ ప్రకృతినంతా మనిషే మార్చేస్తున్నాడు. అంతా నాశనం చేసేస్తున్నాడు. సో, వీళ్ళ ఆలోచన విధానంలోనే ఎక్కడో తేడా వస్తోంది. ఎందుకొస్తుందో తెలియట్లా. ఫస్ట్ అండి ప్రెగ్నెన్సీ వస్తే వెనక హ్మ్. సహజమైనటువంటి లక్షణాలు వాళ్ళకుంటాయి.
అవును. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావటం ఆలస్యం. నెల నెల టెస్టులు, ఆ మందులు, తర్వాత నువ్వు కూర్చుంటే అమ్మో లేవబాకు, అమ్మో పడుకునుండు, రెస్ట్ తీసుకో ఇట్లా అంటున్నారు. అది భగవంతుడు పెట్టినటువంటి ఉమ్, పరిస్థితి అది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ వీళ్ళు ఈ మందులు వాడటాన తల్లికి పడుతున్నాయో లేదో కానీ పుట్టబోయే బిడ్డలకు పడుతున్నాయి అవన్నీ, ఆ మందుల పవర్ అంతా. అవును. అప్పుడు ఏమవుతోంది, వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అసలు నిన్న దేంట్లోనో చూశాను, 6 నెలలు ఉంటాయండి పిల్లాడికి, తండ్రి ఏదో చెబుతున్నాడు, ఆ ఊ అని అట్లా. వాడు కూడా అంటున్నాడు కొంచెంసేపటికి. ఉమ్, 6 నెలల వాడికి ఏమొస్తుంది అసలు? అవును. అంటే సైన్స్‌తో ఎంత ఇదిగా నేర్చుకొని పెరిగినా గూడా, ఆ ఆలోచన అంతా అట్లా సైన్స్ ప్రకారం వచ్చినా గూడా, మనం అంత దానిలో అసలు ఉండలేము. మనకి ప్రకృతి సహజమైనటువంటి కొన్ని లక్షణాలు భగవంతుడే ఇచ్చాడు. దానికి ఇంకొంచెం మెరుగు పెట్టుకోవచ్చు. అవును. తెలివితేటల్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ సమాజం పాడైపోవటానికి సగం కారణం పిల్లలే. పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కాదు. పేరెంట్స్ అంటున్నారు. తల్లిదండ్రులు. అదే. అయితే ఇప్పుడు 15 దగ్గర నుంచి పైన పెరిగిన పిల్లలు వాళ్ళ అవసరాలు వాళ్ళవి చూసుకుంటున్నారు, చిన్న పిల్లలు కూడా. అవునండి. ఆ! ఇంటి గురించి, ఇంట్లో ఉన్న మనుషుల గురించి ఆలోచించట్లేదు. అదే. అవును. అందుకని ఇప్పుడు తల్లులు ముఖ్యంగా చెయ్యాల్సింది ఏమిటంటే, ఈ ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు పిల్లల్ని మొదటి నుంచే జాగ్రత్తగా పెంచుకొస్తే అవును. ఒక 20 ఏళ్ళు పోతే మళ్ళా వెనకటి సమాజం తయారవుతుంది. కానీ ఇప్పుడప్పుడే ఇది అయ్యేట్టు కనపట్టల్లా. కానీ తల్లులే దీనికి సరైన శిక్షణ ఇవ్వాలి. వాళ్ళు పూనుకుంటే కానిదంటూ అసలు ఉండదు. ఆడవాళ్ళు పూనుకుంటే కానిది అనేది అసలు ఉండనే ఉండదు. అవును. అందువల్ల తల్లులంతా సమాజం కోసం, ఆ సమాజం బాగుంటే మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అన్నీ బాగుంటాయి. అది ఆలోచించుకుని ఇప్పటి నుంచే చిన్న పిల్లలకి మొదటి నుంచి కూడా తల్లి తండ్రి గౌరవం, ఉమ్, ప్రేమని పంచటం. ఇప్పుడు చూడండి, ఓ పిల్లాడు ఏదన్నా తింటూ ఉంటే, ఒరే వాడు వస్తున్నాడు రా, నువ్వు తొందరగా తినేసేయి, లేకపోతే బయటికి పోయి లోపలికి పోయి తినేసేయి అంటారు. అంటే ఒక్క రవ్వ కూడా అవతల పెట్టడానికి ఒప్పుకోవట్లేదు. అట్లా కాకుండా మనకున్నది, మనకి చేతనైనంత ఒకడికి సహాయం చేయటం, ఉమ్, అబద్ధం ఆడకుండా ఉండటం. అబద్ధం ఆడి వాడు అబద్ధం ఆడి చెప్పినా దాన్ని క్షమించి తల్లి తండ్రి దానికొచ్చే చెడంతా, అబద్ధం ఆడినందువల్ల ఏం పరిస్థితి ఎట్లా అయిపోతుంది అనేది వాడికి వివరంగా చెప్పి, ఆడకుండా వాడిని కోపడకుండా అట్లా చేస్తే క్రమేణా వస్తుందమ్మా. అంతేగాని ఏదో ఆ నలుగురు అనుకుంటే రాదు. అవును. దీ దీనికోసం ఫస్ట్ పిల్లలకు ఒక చిన్న క్లాస్ పెట్టాలి. అది క్లాసు, దీనిని పాటించాలి అని గట్టిగా అంటే ఎవ్వరు కూడా రారు. అవును. వాళ్ళకి సంతోషంగా ఉండేట్టు చెప్తూ వాళ్ళకి ఆ నీతిని అట్ట చెప్పాలి. వెనక చూడండి, చిన్న చిన్న కథలు అమ్మమ్మలు బామ్మలు చెప్పేవాళ్ళు. అవును. అది వాడి మనసులో నిలిచిపోయేది. చిన్నప్పుడుది ఎప్పుడైనా నిలిచిపోతుంది. అట్లా కాకుండా ఎంతసేపటికి చదువు 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 వల్ల జ్ఞానం అసలు ఏమి రావటల్లా. సంపాదన వస్తుంది, ఆ డబ్బొక్కటే కాదు మన జీవితానికి. అవునండి. అందుకని చెప్పి ముఖ్యంగా తల్లులకి నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని మీ బాధ్యత ఏంటి అంటే సమాజం బాగు చేయటం తల్లుల బాధ్యత, దానికి సహకారం ఇవ్వటం తండ్రి బాధ్యత. అట్లా చేసినప్పుడు పిల్లలు నెమ్మదిగా ఒక దోవలోకి వస్తారు. యాక్టివిస్టులు చాలా మంది అంటారు ఏమిటంటే, ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా కూర్చోకు, అలా నవ్వకు, ఇలా ఉండకు, ఇలాగే ఉండాలి అని ఇన్ని రిస్ట్రిక్షన్స్, కట్టుబాట్లు పెడతారు కదా. ఆ, అబ్బాయిలకి ఏమి కట్టుబాట్లు పెట్టట్లేదు. అందువల్ల చాలా సొసైటీ చాలా వరకు పాడవడానికి ఇది కూడా ఒక కారణం అని చాలా మంది అంటూ ఉన్నారు.
సో ఇప్పుడు మీరు కూడా ఏమంటున్నారంటే సమాజం బాగుండాలి, దేశం బాగుండాలంటే ఆడవాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది అని. అన్ని బాధ్యతలు ఆడవాళ్ళకినా, మగవాళ్ళకి బాధ్యత లేదా అన్న పాయింట్ కూడా వస్తోంది ఇక్కడ. వస్తుంది కానీ మరి చెప్పేప్పుడు మగవాళ్ళకి కూడా చెప్పాలి. వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అవును. అవును. ఇప్పుడు వాడు ఒక వస్తువు అమ్మ నాకు ఇది కావాలి గట్టి పట్టుపడతాడు. దానివల్ల ఇదిగో అట్లా కాదు నాన్న ఇది 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 నీకు కావాలంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి. అది మీ నాన్న ఈ రకంగా సంపాదిస్తున్నారు. ఆయన కష్టం మనం చూడాలి. బయట వాళ్ళు ఎవరు చూస్తారు మనం చూడకపోతే అని అట్లాంటివి చెప్పుకుంటూ అసలు వాళ్ళకి గౌరవ భావం ముందు నేర్పాలండి. అస్సలు లేదండి. పిల్లలకి తల్లిదండ్రులన్నా, అమ్మమ్మ, తాత, మా అమ్మ వీళ్ళన్నా కూడా ఎక్కడా ఏమీ గౌరవం, భయం ఇవేమీ లేవు. అవును. అదే అదే మనమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఆడవాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లవాడి వాళ్ళ మన గరికపాటి గారు చెప్తున్నారు. పిల్ల పిల్లవాడిని ఒరే నాన్న మీ మామయ్య ఎక్కడ ఉన్నాడురా, నీకు నీ తమ్ముడు ఎట్టాగో వాడు నాకు అట్లాగురా, ఒక్క ఫోన్ చెయ్యి అని తల్లి చెప్తే చేస్తాడట. ఉమ్. చేసి అదే అలవాటుగా ఆయన ఇంకోసారి చేస్తాడట మేనమామ. ఆ. చేస్తే ఇంకొక 2 నెలలు పోయేసరికి మామయ్య చేద్దామని అనిపిస్తుంది వాడికి. ఆ చేసినప్పుడు ఒరే మా నీకు నీ తమ్ముడెంతో నాకు నా తమ్ముడంతరా, నువ్వు మామయ్యకి చేసావంటే చాలా సంతోషంగా ఉందని ఆ తల్లి సంతోషపడి వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటే వాడికి చాలా సంతోషం వేస్తుంట. అట్లా మార్పు తేవాల్సిందే. చెబితే కొడితే తిడితే మాత్రం రాదు. కానీ ఎంత ఓపిక కావాలండి. కావాలి మరి. ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు కంపల్సరీ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ 70-80% మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండడం లేదు. బయటకెళ్ళి ఉద్యోగాలు చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు పిల్లలతో ఇంత బయటంతా పని చేసుకొచ్చి ఇంట్లో చిన్న గోలైనా కూడా కోపతాపాలు, తిట్టడాలు, కొట్టడాలు ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు అంత టైము ఓపిక ఎక్కడ చచ్చింది జనాలకి? చచ్చిందంటే మరి ఇంకా ఆడవాళ్ళు పూనుకోకపోతే అసలు సమాజం బాగుపడదమ్మా. పిల్ల ఎన్నింటికి స్కూల్కి వెళుతోంది, ఎప్పుడు వస్తోంది, ఎవరితో స్నేహం చేస్తోంది అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. కరెక్ట్ అండి. అట్లా అబ్జర్వేషన్ పెట్టుకుంటేనే పిల్లలు కాస్త దోవలోకి వస్తారు. వాళ్ళు దోవలోకి రారు అనుకుంటే దానివల్ల సమాజానికి జరిగే నష్టం ఏమిటో కూడా వాళ్ళకి మనం విడమర్చి చెప్పాలి. మా అమ్మాయి అడుగుతూ ఉంటుందండి. దానికి అనవసరంగా బయట తిరగడం ఎందుకు? మీ క్లాస్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చేసేయచ్చు కదా అని అన్నప్పుడు, తమ్ముడు బయట తిరుగుతుంటే వాడు ఆడుకోవడానికి బయటకెళ్తే నువ్వేమనట్లేదు. ఒక అరగంట లేట్ అయినా వాడు నువ్వేమనట్లేదు. నేను లేట్ అయితేనే నువ్వు నన్ను తొందరగానే చేస్తున్నావు అంటే అలా ఏం లేదు. ఇద్దరికీ చెప్తున్నాను. సేఫ్టీ, రక్షణ అనేది ఇద్దరికీ ఒక్కటే. కాకపోతే ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో అమ్మాయికి ఇంకొంచెం కేర్ అవసరం పడుతోంది. సో దాన్ని వాళ్ళు అలా తీసుకోవట్లా. దాన్ని వాళ్ళు ఏదో మనం వాళ్ళని తక్కువ చూస్తున్నట్టో, లేకపోతే భయంతోనో, లేకపోతే వాళ్ళకి మనం సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నామనో ఇలా తీసుకుంటున్నారు. అలాంటి పిల్లలకి, ఆడపిల్లలని తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? ఆడపిల్లలకి తల్లిదండ్రులు అంటే అమ్మ సామెత ఉంది మనకి. అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా నష్టం అరిటాకే. అవును. అట్లాగే మరి మగవాడు ముళ్ళు లాంటి వాడు, అరిటాకు లాంటిది ఆడపిల్ల. మరి ఇద్దరు కలిసి అనుభవిస్తారు కదా. అట్లాంటప్పుడు మరి దీనికే ఎందుకు గర్భిణీ రావాలి? అదే కదండి. అంటే భగవంతుడే మనకు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఏ చేత్తో ఏ పని చెయ్యాలి, ఏ కాలుతో ఎక్కడికి వెళ్ళాలి, ఏ నోటితో ఏం మాట్లాడాలి అన్నీ భగవంతుడు మనకి ప్రసాదించినవి. అవి కూడా ఒక విద్యలు. అవును. అవును. దాన్ని బట్టే మనం నడుచుకుంటేనే మనం సంఘంలో గౌరవంగా బతకగలం. లేకపోతే ఇప్పుడు అదే చిన్న ఎగ్జాంపుల్, మగపిల్లాడు ఆడపిల్ల ఒకే ఏజ్ ఉంటారు. ఉన్నప్పుడు ఒకే పని ఇద్దరికి చెప్తే ఆడపిల్ల చేయలేదు, మగపిల్లాడు చేసేస్తాడు. ఎందుకంటే సృష్టిలో వాడి అవయవ నిర్మాణం అంతా దానికి తగినట్టు ఉంటుంది. భగవంతుడు అట్లా ఏర్పాటు చేశాడు. ఆడదానికి అట్లా కాదు. ఆవిడ ఎట్లయినా శృతి మెత్తంది ఉంటానా, దాని అవయవాలు దానికి తగినట్టుగా ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. అందుకని ఒక్కొక్క
ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఆడవాళ్ళకి చదువులు. అవును. చదువులు లేకముందు ఏం సంసారాలు చేసుకోలేదా? ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. కష్టం అంటే అన్ని చోట్ల ఉంటుంది. హ్మ్. ఆ కష్ట నష్టాలు ఆ భార్యాభర్తలు ఇద్దరే అనుభవించాలి. బయట వాళ్ళకి చెప్పుకుంటే అవి పోవు. అందుకని అసలు ఆడవాళ్ళ నిర్మాణమే ఆడవాళ్ళకి ఒక రకంగా, మగవాళ్ళకి ఒక రకంగా భగవంతుడు అమర్చాడు. ఇప్పటి సమాజంలో మీరు కరెక్ట్ టాపిక్ తీసుకొచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ సంసారంలో మొగుడు పెళ్ళాల మధ్య ఎవరి మొత్తానికి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు ఒకళ్ళతో ఒకళ్ళు వీళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుకోక, ఎవరో బయట పరిచయం అయితే, వాళ్ళతో ఇంట్లో ఉన్న సమస్యలని చెప్పుకుంటే, వీళ్ళు వాళ్ళకి దగ్గరైపోతున్నారు. అది. ఇంట్లో ఉన్న వాళ్ళకి దూరమైపోతున్నారు. ఇలాంటి రిలేషన్స్ సమాజంలో ఎన్నో ఉన్నాయి ఇప్పుడు. నిజంగా మీరు ఒక పాయింట్ మాత్రం ఆడవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న సమస్యల్ని బయట ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. చెబితే మనం చులకనైపోవడమే కాకుండా 10 మంది మన మీద రాళ్ళేసేలాగా, మనల్ని 10 మంది ఓదార్పు యాత్ర చేసేలాగా మనమే చేసుకుంటాం. మీరు కరెక్టే అంటారా మీరు? అది కరెక్టు. అందుకే హ్మ్. సంసారం అంటే గుట్టుగా ఉండాలి అంటారు. పోనీ మన సమస్య తీర్చేట్టు ఉంటే ఎవరైనా వాళ్ళకి చెప్పుకోవచ్చు. కానీ మన సమస్య ఎవరు తీర్చరు. అవును. పరిష్కారం చెప్పినా గానీ తను అనుసరించరు. దాహం ఎత్తే బిందె దాకా తీసుకుపోతాం గానీ ఎవడు తాగిస్తాడు? అందుకని భార్యాభర్త ఇద్దరే వాళ్ళు కొట్టుకొని, తిట్టుకొని జీవితాంతం ఒక చోట ఉండాలి కాబట్టి. ఆ! ఏదో ఇప్పుడు ఒక సంవత్సరం ఉండి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. జీవితం పోయేదాకా అక్కడ ఉండాలి కాబట్టి అసలు దాంట్లో ఎంత సైన్స్ ఉందండి. ఆ! దాంట్లో ఎంత సైన్సు. మరి భార్యాభర్త సంబంధం ఉంటే అది ఇంకొకటి దగ్గరికి వెళుతూ ఉంటే అసలు మకిల పట్టిపోదు. అదంతా ఆరోగ్యం అస్సలు ఇదైపోతుంది కదా! అవును. అవును. మరి దానివల్ల సమాజానికి చాలా నష్టం. రోగిష్టిమారిదైపోతుంది సమాజం గూడా. ఇప్పుడు ఇన్ని రోగాల కారణం అదే. తినకూడని పదార్థాలు తినటం, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళటం, చెయ్యకూడని పనులు చేయటం, ఇట్లాంటి దానివల్ల అసలు సమాజమే చెడిపోతుంది. నిజం. ఇది పిల్లలు అసలు ఆలోచించట్లా. అందుకని వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా చెప్పాలి. పెద్ద పిల్లలకి అసలు ఏం చెప్పలేం. ఇప్పటి నుంచి చిన్న పిల్లల్నే ఒక పద్ధతిలో తీసుకొస్తే వాళ్ళు ఒక దోవలోకి వచ్చి ఇప్పుడు కాదు ఇంకా 20 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు వచ్చే ఈ చిన్న పిల్లలు 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలు 20 ఏళ్ళు వచ్చేదాకా ఈ సమాజం అట్టాగే ఉంటుంది. ఈ మధ్య నన్ను ఒక యూనివర్సిటీ వాళ్ళు ముఖ్య అతిథిగా పిలిచారు. పిలిస్తే వెడితే అక్కడ ఒక ఈవెంట్ ఏదో జరుగుతోంది. వెళ్ళి కూర్చుని చూస్తూ ఉన్నాను. చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందో. చదువుకునే ప్లేస్‌లో అంటే ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు చాలామంది. ఇలాంటి ఈవిడ ఈవిడ పెద్ద పత్తిత్తా? లేపోతే ఈవిడ ఇలాంటి బట్టలేసుకోకూడదని మాకు చెప్తుందా అని నన్ను అనుకుంటారు కానీ, విద్యార్థులు ఎవరైతే చదువుని ఆర్జించాలి అని అనుకుంటారో, అలాంటి ప్రదేశాల్లో అయినా ఖచ్చితంగా ఇలాంటి ఈ యూనిఫార్మ్ అనేది పెడితేనే మంచిదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మొన్నెళ్ళినప్పుడు ఎంత బాధేసిందో. టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, డీన్స్ ఉన్నారు. ఇంతమంది ముందు వాళ్ళు మొత్తం బాడీ అంతా బయట వేసుకున్న బట్టలు వేసుకుంటే చదువుకోవడానికి కదా వాళ్ళు స్కూళ్ళకో కాలేజ్కో వెళ్ళేది. అలాంటిది వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసే చదువుకుంటున్న రోజుల్లో మనం ఏది తప్పు పట్టట్లేదు. కానీ ఆ వయసులో అట్రాక్షన్ అనేది ఎంత దారుణంగా ఉంటుంది. అవును. అప్పుడు మెచ్యూరిటీ ఉండదు కదా వాళ్ళకి. సో అలాంటి విద్యా సంస్థలకి, తల్లిదండ్రులకి, పిల్లలకి మీరేం చెప్తారు? ముఖ్యంగా టీచర్స్, మేడమ్స్ వాళ్ళలోనే మార్పు రావాలమ్మా. వాళ్ళు కూడా పంజాబీ డ్రెస్సులు వేసుకుని వెడుతున్నారు. వాళ్ళు కూడా చుడీదార్లు వేసుకెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటమ్మా అస్సలు భర్తకి పచ్చిగా చెబుతున్నా, భర్తకి చూపించాల్సిన పార్ట్‌లన్నీ పరాయి వాళ్ళకి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు, అందంగా కావాలి అని మనసులో అనుకుంటారు. ఏ ఆడపిల్లైనా అనుకుంటారు. అవును కదండీ. అందంగా కావాలంటే తన మొహం తను చూసుకుంటే అందంగా ఉన్నానా లేదా తెలుస్తుంది. అవునా? ఎవరో చూడటానికి ఆ అందం వెనకాల ఇప్పుడు నిన్న ఈ పూజకొచ్చినప్పుడు కరెక్ట్‌గా జాకెట్టు ఈ బట్ట అంచు దాకా ఉండి
ఎవరు చూడటానికి తనకు అనిపిస్తుందా? తనకు కనిపిస్తుందా? తనకు అందం కావాలి. తనకు కనిపించేది ఏమిటంటే ముఖం ఒక్కటే. ఆ ముఖాన్ని నువ్వు సవ్యంగా పెట్టుకో. అవును. ఎవరి కోసమో చూపించడానికి ఎందుకు ఇవన్నీ? అది అట్లాంటిదే కానీ నిజంగా చెప్తున్నానండి. పచ్చిగా చెప్పాలి అంటే పెళ్ళైన ఏ మగవాడికి, ఏ ఆడపిల్లకి అసలు వెనక ఉండే అంతటి ఎమోషన్లు అసలు ఉన్నాయా? లేవండి అస్సలు. ఈ లోపలే అందరూ హాయ్ అని చేతి పట్టుకునిట్టాడు. అసలు పరాయి మగవాడి చెయ్యి తగలటం ఏంటి? నువ్వెంతో పవిత్రంగా ఉన్నావు. ఉన్నప్పుడు అది ఎందుకు? మగవాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు. చెప్పాలి మగవాళ్ళు కూడా. ఏంటి ఇప్పుడు మనకి వంట చేస్తున్నామండి. దాంట్లో ఏది వెయ్యాలో, ఏది వెయ్యకూడదో, ఏదేస్తే చేదుగా ఉంటుందో అన్నీ మనకి తెలుసు. మరి ఇది అట్లా చెయ్యకపోతే ఆ వంట అసలు ఎవరు తింటారు? అంతే కదండి. మగవాళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. చిన్న పిల్లలు, ఇంత పిల్లలుంటే దానికి ఇక్కడి నుంచి చేతులు లేకుండా ఇక్కడ ఒకటి, వెనకాల ఒకటి ఏదో కట్టేసేసి దానికి ఇప్పటి నుంచే అది మొదలు పెడుతున్నారు. అసలు సృష్టి అంటే ఎంత పవిత్రమైన కార్యం. రాజుగారికి 10 మంది భార్యలుంటే వాడి ఇష్టం వచ్చినప్పుడు ఏ భార్య దగ్గరికైనా వెళ్ళొచ్చు. కానీ వెళ్ళడు. చక్రవర్తి కావాలి ఆయనకి. ఓహో! పుట్టేవాడు చక్రవర్తి కావాలి. ఎంత పవిత్రంగా ఉండాలి. బ్రాహ్మణ్ణి పిలిచి లగ్నం పెట్టించుకుని ఏ రోజు వెళ్ళాలన్నా సరే ఆ లగ్న ప్రకారం వెళ్తాడు. అందువల్లే పెద్ద పెద్ద రాజులు, మంచి చక్రవర్తులు తయారైనారు. ఇప్పుడు మన వాళ్ళు ఇది వేసుకోవటం పోవటం. అవును. అట్లాంటి పిల్లలే పుట్టుకొస్తున్నారు. అందుకని మగవాళ్ళు కూడా ఇది బాగా కనిపెట్టుకోవాలి. నిజమండి. ఎందుకంటే ఎంత పవిత్రమైనటువంటి స్థానం ఇచ్చిందండి అమ్మవారు మనకి. ఆ స్థానాన్ని కూడా పాడు చేసేస్తున్నారు. తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మరి పెద్దగా ఏంటి హాలు మనకి ఫంక్షన్ హాలు కావాలా? ఎందుకు కావాలి? 10 మంది రావాలి. వాళ్ళందరూ చూడాలి. ఈ పెళ్ళి అని మళ్ళా రేపు సాక్ష్యంగా కూడా ఉంటారు వాళ్ళు. అంతమంది దీవెనలు మనకి మన జీవితంలో బాగా మంచి దోవలో వెళ్ళాలి. అది అసలు భావన. అవును. అట్లాంటిది పోయి అన్ని వేల మందిలో తాళిబొట్టు కట్టించుకుని అంతమంది దీవెనలు పొంది వేద మంత్రాలతో జరిగేటటువంటి ఆ తంతంతా చేసుకుని తర్వాత నెల కాలేదు ఈ పుస్తలు తీసి గోడకేయటమా? అంటే వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టేగా. బ్రాహ్మణులు నుంచుని ఆ వేద మంత్రం చదువుతుంటే నుంచుంటారు. వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసినట్టేగా. మీ లెక్క ఏంటి? మీరు ఆ రోజు ఏదో చేశారు అనేగా. ఆ మంగళసూత్రానికి ఏమన్నా ఉందండి? ఒక్కరమన్నా వాల్యూ ఉందా? అందుకని ముఖ్యంగా ఆడవాళ్ళు దీన్ని బాగా ఖండించి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునే ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నుకుని వాళ్ళు తయారు చెయ్యాలి. అన్నీ వినకపోయినా ఒకటన్నా కనీసం అన్నా ఒకటింటే రెండోది వెంటనే వస్తుంది అది. ఇప్పుడు పెద్దవారుగా మీరు చెప్పారు కదా, ఇప్పుడున్న సమాజంలో ఆలోచన ఎలా ఉందంటే, మెళ్ళో వేసుకుంటేనే భర్త మీద ప్రేమ ఉన్నట్ట, మెట్టెలు పెట్టుకుంటేనే భర్త మీద ప్రేమ ఉన్నట్ట. పొంగలి మంచి వాసన చేస్తాం. ఆ వాసన చూస్తే సరిపోలా? తింటాం ఎందుకు? కాదు, ఆ పిజ్జా ఏదో తింటారు బర్గర్లో, అది తింటాం ఎందుకు? దాన్ని చూసి వాసన చూస్తే సరిపోలా? అట్లాగే పిల్లలు అసలు చదువుకుంటున్నారు కానీ దాని అర్థాలు ఏమిటో వాళ్ళకి అసలు తెలియట్లా. అది మాబోటి వాళ్ళంటే గయ్యన పడతారు అంతేగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను మాట్లాడినేమి వెనకాలే వెళ్ళి ముందు జుట్టు ముడేస్తా వెనకాల. నిజం. అసలు మనకు సైన్స్ కూడా అదే చెప్తుందండి. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతారనుకోండి, అక్కడికి వెళ్ళి అందరూ చూస్తారు, బాధపడతారు, ఏడుస్తారు. శవాన్ని తీసుకెళ్ళంగానే ఇల్లు వాకిళ్ళు ఎందుకు కడుక్కుంటారండి? ఎందుకు? నీటిగా కలకంటి కంట నీరు వదిలని మనకి ఒక సామెత ఉంది. ఆ కంటి నీరు ఎప్పుడైతే ఆ ఇంట్లో పడుతుందో
బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందట. సైన్స్ అది. అందుకని గబగబా తెయంగానే మరి ఎంతోమంది ఏడుస్తారు. అదంతా శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసుకుంటారు. హ్మ్. అది తెలుసుకోవట్లా. అవును. బ్రాహ్మలు భోజనాలు చేస్తుంటే పొరపాటున ఎంట్రుక వస్తే అది తీసి అప్పట్లో లేచిపోతారు. తినరు ఇంకా. అంత దాంట్లో అంత తప్పు ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ వేదాల్లో ఉన్నవేనండి. దాన్ని వివరంగా చెప్పకపోవటాన పిల్లలకి తెలియటల్లా. వాళ్ళ తప్పు అస్సలు లేదండి. మన తప్పే అది. ఇవే ఆ చుట్టూ మరి నేనన్నట్టు వెనకాల అందం వీళ్ళకేం కనపడదు. అవును. నీ మొహం అందంగా ఉండాలి. అప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటే నాకు బాగుంది కదా అని అప్పుడు అనుకుంటారు. ఇక్కడ జాకెట్ ఇక్కడ ఇది ఎందుకుట? ఏమన్నా అందం కనిపిస్తుందా? శరీరం కనపడమే. అందుకని ప్రతిదీ శాస్త్ర ప్రకారమే చెప్పారు. ఇవాళ ఏ కాన్పు రానివ్వండి, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ముందు టైం చూసుకునేది, నక్షత్రం చూసుకునేది, అది కోయించుకునేది ఆపరేషన్లు. సిజేరియన్‌కి వెళ్తూ. మరి జాతకాలు ఎట్లా ఉంటాయి? ఎప్పుడైతే లోపల శిశువు బయటికి ఎట్లా వస్తుందో, బయటి గాలి పీల్చుకుందంటే అప్పుడు దానికి కరెక్ట్ టైం అది. పుట్టు టైము, నక్షత్రం అది అప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఏం చూసుకుంటున్నారు? మనమే నక్షత్రాలు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అందువల్ల పిల్లలు కూడా లోపల సరైన ఇది ఎదగకుండా వాళ్ళ మనస్సు పరిపక్వం కాకుండానే బయటకు వస్తే వాళ్ళకి కూడా ఇట్లాంటి ఏదో బుద్ధులు వస్తున్నాయి. అది ఎస్పెషల్లీ అండి అంటే మేము ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా మీరు మా వంక చూడకండి. మీరు మా వంక ఎందుకు చూస్తున్నారు? మేము ఎలా అన్నా వేసుకుంటాం. ఇది మా స్వాతంత్ర్యం అని అంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా చాలా మంది. మరి దీనికి సమాధానం ఏమిటి మీ దగ్గర? ఇది నాకు స్వాతంత్రం చాచి ఒక్కటేయటమే. మరి తల్లిదండ్రికి అస్వాతంత్రం ఉంటుంది కదా. అవును కదా. ఆ, అమ్మో కొడితే ఇంకేమైనా ఉందా ఈ రోజుల్లో? వెళ్ళి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. సో అంటే నాకు అనిపించింది ఏంటంటేనండి, నేను కూడా మా ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉన్నా కదా, ఏది స్వాతంత్ర్యం, ఏది విచ్చలవిడితనము, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనకి గౌరవం అనేది ఒకవేళ మనం చెప్తున్నా బయట పర్సంటేజ్ మనలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఎక్కువ పడుతోంది. అంతే మరి. అంటే పెద్దవాళ్ళంతా వెళ్ళిపోయినారు, చెప్పాల్సిన వాళ్ళంతా పైకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చెప్పేదేంటి? అటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నవాళ్ళు కాదు. అవటాన అది కొంచెం ఇది కొంచెం వీళ్ళకే సరిగ్గా ఇది కావట్లా. అందుకని వాళ్ళకి చెప్పటానికి కూడా జంకుతున్నారు ఈ మధ్యతరం వాళ్ళు. అవునండి. అవును. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళందరినీ అణిచేశారు. వంటింటి వరకే పరిమితం చేశారు. వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు కాబట్టే ఇంత రెవల్యూషన్ వచ్చిందంటారా? కాదండి. ఉహు. అసలు సహజంగా భార్య ఏం కోరుకుంటుంది? వేళటికి వంట చేసే చోట అన్నీ ఉండాలి. అప్పుడు అది ఇవాళ ఉప్పు లేదు, ఇవాళ పప్పు లేదంటే అప్పుడు పోయి ఎవరు తెస్తారు? అందుకని ఫస్ట్ అదే కోరుకుంటుంది ఆడమనిషి. ఒక స్త్రీ తన బాధ్యత తను నెరవేర్చాలంటే ముందు అక్కడ ఉండాల్సినవన్నీ ఉండాలి. ఆ ఉండేది ఎవరు తేవాలి? భర్త తేవాలి. ఇవాళ రేపు భర్తలు అక్కడ ఏంటి ఆఫీసుల్లో చాలా లేట్ అయిపోయి తిరిగి వచ్చేసరికి వాళ్ళు చేయలేకుండా ఉన్నారు. అప్పుడు ఇక ఆడవాళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చుట్టూ పరిస్థితులు ఏమిటో, ఆడవాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏది ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయకూడదు, ఇట్లాంటి భావనలు వచ్చి మంచి వాళ్ళు కూడా ఇక ఇంకో దోవ పడుతున్నారు. ఇప్పుడు మొన్న వచ్చింది ఒక ఆవిడ, ఎక్కడి నుంచి, ఫారెన్ నుంచి వచ్చారట. ఆ అమ్మాయి చక్కగా ఉందండి, మంచిగా డ్రెస్ వేసుకుంది, కానీ మంచిగా జడేసుకుంది, అన్నీ బాగున్నాయి. ఇక్కడ ఏదో ఐటీ కంపెనీ పెట్టారట. ఆవిడ్ని చూడగానే అసలు అమ్మవారు ఉన్నట్టుందండి. బా! ఎంత చక్కగా నిదానంగా మెల్లగా మాట్లాడుతూ అంత బాగా ఉంది.
అట్లా చూడగానే మంచి ఇంప్రెషన్ పడాలండి. ఆ, గౌరవం ఇచ్చేంత అదే అంటారు కదా, చూసిన వెంటనే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలి ఆడవాళ్ళు అని అంటారు తప్ప చూసిన వెంటనే వేరే రకమైన ఆలోచనలకి దారి దారి రాకుండా ఉండేలా ఉండాలి అని అంటూ ఉంటారు. అవును. అట్లా ఉంది. పిల్లలు అట్లుండాలి. మరి ఆవిడ కూడా చూడిదార్ వేసుకుంది. ఎంత చక్కగా ఉందో పిల్ల. అంత నిదానంగా కాళ్ళకి పసుపు పూసుకుంది. మరి ఇప్పుడిప్పుడు చెబుతున్నారు డాక్టర్లు, ఏంటి పసుపు అంటే యాంటీబయాటిక్ అని. మరి ఇది వరకు కూడా అది ఉందిగా. వెనక ఏమండి చెప్తే నమ్మరు. ప్రెగ్నెన్సీ అయ్యి నొప్పులు వస్తుంటే గోడకి నిచ్చెన వేసి ఆ, ఒక్కొక్క మెట్టు 5 మెట్లు 10 మెట్లు ఎక్కించి దించి కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళా ఎక్కించి అట్లా చేసేవాళ్ళు. అమ్మ బాబోయ్, ఉమ్. ఓ పక్కన పెయిన్స్ వస్తుంటేనా? ఆ, అంటే తొందరగా అది డెలివరీ అవ్వటానికి. మరి ఇవాళ రోజున అసలు ఏ కష్టము లేకుండా ఉంటే మరి కంటానికే ఇబ్బంది పడుతున్నారు, పెంచడానికి అంతకన్నా ఇబ్బంది పడుతున్నారు. కానీ పరిస్థితులు చాలా మారిపోయాయండి అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు మీకు 88 లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ 2 ఏళ్ళు అంటే 90 ఏళ్ళు మనం వేసుకున్నా కూడా ఒక 60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవేమో. అవును, సామాజికంగా, అవును. కుటుంబ పరంగా. 50 ఏళ్ళు అనుకోండి. పోనీ 50 50. ఏళ్ళు. ఉమ్. అవును. ఇప్పుడు నిన్న దాంట్లో యూట్యూబ్ కాదు, ఇది నాది వాట్సాప్ దాంట్లో ముదిగొండ ఆయన ఆయనకి ఇప్పుడు ఆయన కూడా ఇంచుమించు 85 87 ఉన్నాయి. ఆ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పటి సంగతులు అవన్నీ ఆయన చెబుతుంటే నాకు ఎంతో జ్ఞాపకాలు వచ్చినాయి నిజంగా. అట్లాంటి వాళ్ళు దేశం కోసం, తన ఇల్లు కాదు, తన వాకిలి కాదు, తనుండే ప్లేసు కాదు, కానీ దేశం కోసం ఎంత కష్టపడ్డారో చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అవును. మీరు లాస్ట్ టైం కూడా మీరు కూడా చాలా వాటిలో మీటింగ్స్ లో వాటిలో పాల్గొన్నానని చెప్పారు. తర్వాత ఆయన ఎక్కడో ఒక చోట ఉండగా అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి దాంట్లో పడేశారు. ఇంటి దగ్గర ఏంటి పాము గరిచింది భార్యకి. గరిస్తే ఎవరు దగ్గర లేరుట, కింద పడిపోయిందిట. పిల్లవాడు వచ్చి వాళ్ళ అమ్మని అటు ఇటు చూసి పలకరించకపోతే నురుగు వస్తుంటే నోట్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి పోసాట. ఆ సందట్లో ఉండగా ఆ పాము ఎటు పోలా, వాడిని కూడా గరిచి. అయ్యో, ఇద్దరు కొలాప్స్. అదే అక్కడ తెలిసింది ఆయనకి. రాలేకపోయినాడు, భార్యని పిల్లాడిని వదులుకున్నాడు కదా. అట్లా ఎంతమందినండి ప్రాణాలు ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఎంతమంది ప్రాణాలు వదిలినారు. మా వాళ్ళల్లోనే 4-5 పోయినారు అక్కడ వాడు కొట్టిన దెబ్బలకి. అట్లాగే ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడే తెలివి తెచ్చుకుని నిజంగా చదువుకుని జ్ఞానం ఉన్న ఆడపిల్లలు మగపిల్లలు అయితే సమాజాన్ని కరెక్ట్గా నడపటానికి వాళ్ళు భుజాల మీద బాధ్యత వేసుకుని నడపడం మొదలు పెట్టాలి. పెద్ద పెద్దవి ఏమో చెయ్యక్కర్లా, కొన్ని మన ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి. అట్లా మొదలు నీకున్న విజ్ఞానాన్ని అట్లా సమాజం రక్షించడానికి చూసుకోవాలి. అది లేకపోతే మాత్రం ఇంకా కొన్ని రోజులు పోతే ఎందుకు పనికిరారు ఎవ్వరు. కానీ మీరు స్వాతంత్రోద్యమం అప్పటి మూమెంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. కానీ అప్పట్లోనే మీరు చాలా కరెక్ట్గా చెప్పాలంటే వెల్ ఎడ్యుకేటెడ్. అప్పుడు చిన్నదాన్నిగా, అంత ఎడ్యుకేషన్ లేదు కదా. నేను ఎప్పుడో బట్ కానీ కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి బతకడానికి కావాల్సినవని, అదంటున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎంత చదువున్నా ఉపయోగం లేదు, బతకాల్సిన తెలివితేటలు. చూశాను కదండి ఆ సమాజంలో అప్పుడు జరిగే అసలు మన వాళ్ళ మీద ఇతర దేశస్తులు చేసే అదంతా చూశాను కదా. చిన్న మనసులో తొందరగా పట్టుకుంటుంది అది. చూసి ఇట్టిట్ట అనుకునేదాన్ని. అట్లాగే ఇవాళ రేపు ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏం చేయలేం, ఏదో 4 మాటలు చెప్పడం తప్పితే. ఇప్పుడు చెయ్యాల్సిందంతా యువకులు
వాళ్ళు గట్టి ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేనివి ఎట్లా తల్లిదండ్రితో పోరాడుతున్నారో అట్టాగే ఈ ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళు నడుం కట్టుకుని నెమ్మదిగా ఇది చేస్తే వాళ్ళు పెద్ద అయిన తరకే ఒక పద్ధతికి వస్తుంది అది. అందుకని పిల్లలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రి కన్నా మంచి చెప్పేవాళ్ళు అసలు ఎవ్వరు ఉండరండి. ఎవ్వరు ఉండరు. తల్లిదండ్రి చెప్పేది ఏమిటి, ఈవిడ ఎన్నిసార్లు చెబుతోంది, అసలు దీంట్లో సత్యం ఏమిటి, ఇది ఏం చెయ్యాలి, ఇది ఎట్లా మనం దీన్ని తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి రావాలి. వస్తే అప్పుడు కొంచెం కాకపోతే కొంచెం అన్న మార్పు వస్తుంది. పిల్లలకి ఇచ్చే సందేశం అదండి. వాళ్ళ చేతుల్లో ఉంది భారతదేశం, వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ భవిష్యత్తు. వాటన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ రావాలి అంటే ఒక్కసారి ఎవరు చేయలేరు. నెమ్మదిగా ఇప్పటి నుంచే మొదలు పెట్టుకుంటే. కానీ ఎంత దారుణం అంటే డబ్బులు తీసుకుని మనం ఒక రాజకీయ పార్టీకో ఒక వ్యక్తికో ఓటు వేస్తున్నారు చాలా మంది. అంటే పర్సంటేజ్ వైజ్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మనం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా తీసుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ అటువైపు నిలబడుతుంది. అలా చేస్తున్న మొదటి స్టెప్ మన పిల్లలు ఆ విద్య వైద్యం ఈ రెండు చోట్ల కూడా పెద్ద గొడ్డలి పెట్టు. ఎక్కడా ఏది సవ్యంగా జరగట్లేదండి, అంతా దారుణంగానే ఉంది. ఒకటి చెప్పమంటారా, ఇప్పటి పిల్లలు ఎవ్వరు అట్లాంటి జోలికి పోకుండా పెద్దవాళ్ళు నోరు మూసుకుని మెదలకుండా ఊరుకుంటే ఇక వాళ్ళు వాళ్ళ మీద బాధ్యత పెట్టి, నాన్న ఇప్పుడు తండ్రి కనుక నేను పెద్దవాడిని అయిపోయినారా, మరి ఇల్లు బాధ్యత నువ్వు చూడాలి అని తండ్రి ఏ విధంగా కూర్చోబెట్టి చెప్తాడో ఇక బాధ్యత వాళ్ళ మీద పెట్టి, నాయన మమ్మల్ని ముంచిన తేల్చిన నీదే భారం, సమాజానికి నువ్వేం చేస్తావో, నీ భవిష్యత్తు, నీ తల్లిదండ్రుల భవిష్యత్తు, నీవి కనబోయే పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి. కాబట్టి ఇక నువ్వు చెయ్యరా అని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ పిల్లలకి చెప్పాలి. చెప్తేనే ఇప్పుడు అరవకు అంటారు పిల్లలు, పెద్దవాళ్ళనే అంటారు పెద్దవాళ్ళనే. అరవకు అంటే వాడు చిన్నప్పుడు అన్నం తినలేకపోతాడు, మా తండ్రి తినరా అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వాడికి అన్నం పెట్టి వద్దంటే ఎంత బతిమిలాడో పెడుతుంది, తినకపోతే లాగి ఒక్కటేసి పెట్టేస్తుంది. అదే కదండి, వాడు మంచి కదా, వాడు ఆరోగ్యం కోసం కొట్టినా సరే పెట్టాల్సిందే. అందుకనే మంచి దోవ వెళ్ళవాలి అంటే కొంచెం గట్టి పట్టు పట్టుకునే ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. మగవాళ్ళు కూడా అంతే. రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళే వస్తున్నారు, కుర్రాళ్ళు రావట్లా. కుర్రాళ్ళు వస్తే కొంత అవినీతి తగ్గుతుంది, వాళ్ళకంత సొమ్ము మీద అంత ఆశ ఉండదు. కుర్రవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పొల్యూట్ చేయకుండా ఉంటే ఇదంతా వంశపారంపర్య రాజకీయాలు కాబట్టి వీళ్ళేమో కొంత నూరి పోసేస్తారు. అరే ఇలా సంపాదించాలా, అలా సంపాదించాలా, ఇలా మోసం చేయాలి, ఇదే న్యాయం, ఇలాగే మనం చేయాలి అన్నట్టు. బట్ ఏమైనప్పటికీ అండి, సమాజం అనేది మనం పురోగతి సైడ్ వెళ్తున్నామా తిరోగతి సైడ్ వెళ్తున్నామా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన సమయం. ఆలోచించకపోతే ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకుని వాడు ఆలోచించేట్టు నిదానంగా చెప్పాలి. నిజం. అయితే ఇప్పుడు ఒక 3 ప్రశ్నలండి. అబ్బాయిలకి ఇవి చేయకండి, ఇవి చెయ్యండి, అమ్మాయిలకి ఇవి చెయ్యండి, ఇవి చేయకండి, తల్లిదండ్రులకి, ఇలా ఈ 3 సెగ్మెంట్స్లోనూ మీరు ఏం చెప్తారు సింపుల్గా మన ప్రేక్షకులందరికీ? అంటే ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే ఫస్ట్ వాడికి ప్రేమ నూరిపోయాలండి. ప్రేమ అనేది ఉంటే ఒకసారి కాదు ఒకసారి వింటాడు. కాబట్టి తల్లి తండ్రి నాన్న ఇది సంగతి పడి ఇప్పుడు పిల్లలకి పదే పదే చెప్తే ఇంకా కోపం అసలు వినట్లేదు. అవునండి, అవును. ఒకసారి చెప్పి దీనివల్ల ఇది నష్టం, ఇది కష్టం, ఇది నీకు భవిష్యత్తుకు మంచిది కాదు, ఆలోచించు నాన్న, ఆలోచించు. నీ శక్తి వల్ల మమ్మల్ని, నీ కనబోయే బిడ్డల్ని అందరినీ సుభిక్షంగా ఉండేట్టు మంచి దోవలో ఉండేట్టు నువ్వు ఆలోచన ఉంది, శక్తి ఉంది, నువ్వు చదువుకున్నావు, ఆలోచించని వాడికి నిదానంగా చెప్పాలి. తర్వాత పిల్లలు ఏమిటంటే చెప్పబోతే అసలు వినటల్లా.
విన్నప్పుడు నువ్వు పని చెయ్యి చేయకపో, నేను చెప్పేది నువ్వు ఖచ్చితంగా విను. అవును. విన్న తర్వాత ఆలోచన చేసుకో. నీ మనసుకు నువ్వు ఆలోచన చేసుకో. ఏది మంచిది, ఏది చెడ్డది. ఎందుకంటే చదువుకున్నావు కదా! చదువుకున్నవాడు మరి ఆలోచిస్తే వాడికి తెలుస్తుంది మంచి ఏమిటో, చెడు ఏమిటో అని పిల్లలకి చెప్పాలి. వాడు ఖచ్చితంగా వినేట్టు 1కి 2 సార్లు చెప్పినా విసుగు పుట్టేట్టు చెప్పకూడదు. మా మనవరాలికి ఒక కూతురు, 2 కూతుళ్ళండి. మీ మనవరాలకి కూతురా? అంటే ముని మనవరాళ్ళు. అయితే థర్డ్ జనరేషన్ చూసినట్టున్నారు. ఫోర్త్. ఫోర్త్. రైట్, రైట్. అయితే అది పెద్ద మనవరాలు అసలు ఏం మనవరాలు పెద్ద కూతురు ఏం మాట్లాడదు. దానికి 9 ఏళ్ళు. మనవరాలు చిన్న కూతురికి 6 ఏళ్ళు. 6 7. అందరం అది ఫారెన్ నుంచి వచ్చిందని అందరం చూడటానికి వెళ్ళి అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం. ఎంతకీ మాట్లాడితే ఆ! అయితే మా చెల్లెలు, మా చిన్న ఆఖరి చెల్లి, 5వ చెల్లెలు కూర్చుని, అమ్మ నువ్వు ఫారెన్‌లో ఉంటావా? ఎట్టా ఉంటుంది ఊరు అంటే, అన్నీ బాగే ఉంటాయి. అంటే మరి నువ్వెప్పుడన్నా లోపలికి వెళ్ళావా? చెట్లు చూసావా? మరి మీ ఇల్లు ఎట్టా ఉంటుంది? అట్టా నెమ్మదిగా దించి అది వాగుడు పుట్టం చేసేసిందండి. అన్నీ తనకి తెలియనట్టు, నేను అసలు చదువుకోలేదమ్మా, మరేం చేసేది? మీ ఊరి పేరేంటి? పెద్ద జిల్లానా? చాలా మంది మనుషులు ఉంటారా? అట్లా అడిగి దాన్ని మాట్లాడేట్టు చేసింది. అట్లా వాళ్ళల్లో ఉన్న ఆ పవర్‌ని బయటికి తేవాలండి. తెస్తే గాని అసలు మార్పు రాదు. ఇప్పుడు పిల్లలంతా ఇళ్ళల్లో చెప్తే వినరు. ఫ్రెండ్ చెప్తే వింటాడు. నేనైతే ముందు ఫ్రెండ్‌ని కాకాబడతా. పిల్లల్ని కాదు. ఫ్రెండ్‌ని కాకాబెట్టి వాడితో చెప్తే మనకి గుడికొస్తుంది ఒకావిడ. కృష్ణకుమారి గారని. చాలా చక్కగా పూజలు చేస్తుంది. మనవాడు 10థ్‌లోకి వచ్చాడు. వాడు చెడు సాహసాలు పెట్టాడు. ఏడ్చింది ఒకరోజు, ఇటు జరిగిందమ్మా అని. వాడిని మీకెందుకు, మీరు గుడికి తీసుకురండి చాలు. వచ్చాడు. వాడికి చెప్పాల్సినవన్నీ చెప్పా. ఒరేయ్ నువ్వు ఇన్ని చేస్తున్నావు, అన్ని తప్పులు చెబుతుంది నానమ్మ. హ్మ్. నువ్వు మంచి చెయ్యాలి, మంచి చేస్తే మంచి చెబుతుంది అందరికీ. నువ్వు అవన్నీ కాదు. ఫస్ట్ రోజు పొద్దున్నే నిద్ర లేచి స్నానం చేసుకుని ముందు శివలింగం పెట్టుకుని ఓం నమః శివాయ అంటూ నువ్వు అంటే నీకు లోపలున్న ఆ లోపల కొన్ని ఇవి చెడు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అదంతా అవన్నీ బయటికి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అవును. బయటికి వెళ్ళిపోతే నీకు ఆలోచన బాగా వస్తుంది. అవును. నీకు బ్లడ్ కరెక్ట్‌గా సప్లై అయ్యి చక్కగా బ్లడ్ ఇది అని చెప్పా. చేశాడండి. 2 నెలలు అయ్యేసరికి వాడిలో మార్పు వచ్చేసింది. మొన్న కాలేజీ ఫస్ట్ వచ్చాడు ఇప్పుడు వాడు. జాబ్ కూడా వచ్చేసింది. అట్లా మరి మొండి పిల్లలుంటే అట్లా చెప్పుకోవాలి అంతే. మన వాళ్ళకి ఓర్పేది. ఆడవాళ్ళకి అసలు ఓర్పు లేకుండా పోతుంది. వీటన్నిటికీ కాదు. సమాజం అంతా ఎక్కడ చూడు పొల్యూషను, తినే ఆహారం అంతా అన్నీ ఏంటి కెమికల్స్‌తో తయారవుతున్నాయి. అసలు రైతులకు పట్టుకోవాలి అది. రైతుల వల్లే ఇంత ఇది తయారైంది. ప్రతి ఆహారం కూడా కల్తీ ఇవ్వడం అనేది. ఆ ఎరువులు, ఈ ఎరువులు, ఇన్ని ఎరువులు వేసి ఏంటి తయారు చేస్తున్నారు కాబట్టి దాన్ని తిన్న ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి. అవును. ఇప్పుడేమో ఆర్గానిక్‌గా పండించేవన్నీ ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవడం. అందుకని పిల్లలకి వాడు తప్పనిసరిగా మార్పు రావాలి. వస్తుంది. ఇక నేను జనవరి 18వ తారీఖు ఆడవాళ్ళందరికీ ఒక ఇది పెట్టా. అవునండి. రమ్మని చెప్పాను. ఆహా! ఇది న్యూ ఇయర్‌లో 2026 తప్పకుండా. అలా కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పండి తప్పకుండాను. ప్రజలందరికీ తెలియజేసే బాధ్యతగా మేము కూడా తీసుకుంటాం. తప్పకుండా. మొన్నేదో అకేషన్ చేసినట్టున్నారు. చాలా మంది వచ్చినట్టున్నారు ఆడవాళ్ళందరూ. ఇంతకీ ఏంటండి ఆ రోజు పూజ ఏమిటి? అదే గౌరీ నత్తం అంటారు. అంటే ఇప్పుడు మరి శివుడికి నెల రోజులు నత్తాలని చేస్తారు. పగలు భోంచేయకుండా సాయంత్రం భోంచేస్తారు. అయితే అమ్మవారు అయ్యవారు ఇద్దరు గట్టిగా అరుచుకున్నారట. ఏమని, నెల రోజులు ఎప్పుడు నీకే అభిషేకం చేస్తారు, నాకు కుంకుమార్చన చేయరని ఆవిడ
నువ్వు నెల రోజులకి ఎంత పుణ్యం ఇస్తావో ఆ ఒక్క రోజు చేస్తే నేను అంత ఇస్తాను అదిట. అందుకని ఆ రోజు సువాసిని పూజ చేశాను. ఆహా. వచ్చారు, చాలా మంది వచ్చారు. అవును, అవును. ఉమ్. బాగు చాలా సంతోషం. కానీ అదొకటి. ఎక్కడ చూడండి మోసం తయారైంది, కల్తీలు, మోసం. ఇట్లా చూసి అట్లా చేసేసరికి అక్కడ ఏదో మోసం జరిగిపోయి నష్టం అట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎందో దాకెందుకు, షాపు రెంట్కి ఇచ్చాను. అవును కదా, మీరు చెప్తే నేను ఎంత ఆశ్చర్యపోయాను. రెంట్కి ఇచ్చి వాడు ఖాళీ చేయమంటే ఇప్పుడు చేయనంటాడు. ఇప్పుడు ఇంకా సాల్వ్ అవ్వలేదండి. అదేం అన్యాయం అండి. అదే చూడండి ఎంత అన్యాయం. అబ్బాయి గారితో మాట్లాడాను. మాట్లాడితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నామండి, మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయితే అని అంటే నేను అన్నాను, అవన్నీ అయ్యేవిగా చచ్చేవి కదా కోర్టు పరంగా. మనం ఏదైనా గట్టి మనిషిని చెప్పించి వాడు భయపడేలాగా చెప్పాలి తప్ప. చూడండి, మీరు ఇంత మంచి మనిషి, ఎవరి చెడు కోరరు, మీరు ఎవరికి చెడు చెయ్యరు, ఇంత సాధు జంతువులా ఉండే మీ మీదే వాడు అలా చేస్తున్నాడంటే ఎంత దారుణం అసలు. ఏమో మరి ఆ అమ్మవారు ఏం చేస్తుందో. నన్ను చెప్పమంటే డెఫినెట్గా నేను మాట్లాడిస్తాను. డెఫినెట్గా వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. మా చైర్మన్ చేత ఒక మాట చెప్పిస్తే ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఎందుకంటే ఎవరో చెప్పినట్టు ముళ్ళుని ముళ్ళుతోనేది తీయాలి అని. మనం ఏదో సౌమ్యంగా పైన నెమలేకితే ఇలా రాస్తానంటే రాదుట అది. ఖచ్చితంగా అది అలా గుచ్చుకోవాల్సిందే, బయటికి రావాల్సిందే, బ్లడ్ రావాల్సిందే. అది లాయర్ని పిలిచే ఒక అదేంటి అదే రెంటల్ డీడ్ రాశారు. అవును, పెట్టాను. ఇంకా 2 నెలలకు ఖాళీ చేయాలని ముందే చెప్పాను. ప్రతి వాళ్ళు చెప్తారు ఒక 2 months ముందు ఖాళీ చేయమని. అట్లాగే చెప్తే ఇంకో సంవత్సరం ఇవ్వండి మాకు పరిస్థితులు బాగాలేదు అన్నాడు. నేను అన్నాను, కాదు నాయన, ఇప్పుడు నేను ఇక్కడ చేయలేకపోతున్నాను, గుళ్ళో పంతులు గారిని తెచ్చి పెట్టాలంటే ఆ వెనకాల షాప్ తీసేసి ఆ రూము యువతల రూము 2 రూములో ఇస్తే ఆయన పంతులు గారు వచ్చి ఉంటారు, మాట్లాడుకున్నాను అంటే నేను చేయనండి, ఏం చేస్తారు చేసుకోండి. ఎంత అన్యాయం అసలు. అనవసరంగా తగాదా అవుతుంది, ఇంత పేరు కాస్త పోతుంది అని నేను ఆలోచించా. అది మనం ఆలోచిస్తాం, వాళ్ళకేముంది చెప్పండి, భయం భక్తి లేని వాళ్ళకి. ఇప్పటికి కూడా ఖాళీ చెయ్యను అంటున్నాడు. మరి అదేం చెయ్యాలో. ఇగో ఇలా ఉంటుంది పాప. రోజు భగవంతుడికి అమ్మవారికి ఇంత దగ్గరగా ఉంటూ కూడా ఎవరికి అన్యాయం చేయని మనిషికి ఇలాంటి జనాలు దొరుకుతాయి. ఏమి నమ్మకం ఉంటుంది చెప్పండి అసలు. అందుకే ఆ రోజు నేను అంతలక్ష్మి గారు వాళ్ళు బ్రాహ్మణ గ్రూప్ వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ నంబర్ అది తీసుకుని అసలు ఎవరో ఏంటో మాట్లాడదాం అనుకున్నా. లేదండి, మీరు వినరు, నమ్మండి. వాళ్ళు వచ్చి అదేమిటయ్యా ఇలా చేసావు అంటే ఎవరు వినరు, ఎవ్వరూ వినరు. వాడిని భయపెట్టి వణికిచ్చేవాడు అయితేనే వాడు మాట వింటాడు, అంతే. అదే నిజం, మీరు నమ్మండి. చేద్దాం తప్పకుండా, చెయ్యండి. ఎందుకంటే నిజంగా. అమ్మ, ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? మా చిన్నతనంలో మేము చేసిన గృహ వైద్యం అంటే రోజు మనం తినే సొంటి, మిరియాలు, జీలకర్ర, సోంపు ఇట్లాంటి వాటితో చిన్న చిన్న వైద్యాలన్నీ చేస్తాను. అంటే అప్పుడే అనుభవం వల్ల, అదేమి చదువుకున్నది కాదు, ఏమి కాదు, మా చిన్నతనంలో మేము అనుభవించింది. మొన్న వైజాగ్ నుంచి ఒక ఆవిడ వచ్చారు. ఈ ఈ బట్టకట్టు దగ్గర బాగా 3 నెలల నుంచి ఇంత పుండల్లే పడిపోయి డాక్టర్లు కూడా మందులు వాడండి అన్నారు. నేను చెప్పాను, 21 రోజు నేను మంత్రం పెడతా, ఆహారం నేను చెప్పినట్టు తినాలి. అంటే సరే వచ్చింది ఆవిడ. 11 రోజులకే శుభ్రంగా చిక్కు గట్టిపోయి నల్లగా అయిపోయింది. ఇక ఆవిడ ఉండకుండా వెళ్ళిపోయింది అనుకోండి. అట్లా చాలా వైద్యం ఉంది దాంట్లో. మనం తినే వస్తువులతోనే తయారు చేసుకోవటం. పిల్లలు లేని వాళ్ళకి మన వాళ్ళ వెనక రావి చెట్టుకే ప్రదక్షిణం ఎందుకు చేయించేవాళ్ళు, దాంట్లో ఆక్సిజన్ బాగా వస్తుంది. అట్లుంచి ఈ అండాశయానికి ఉన్న లోపాలన్నీ ఆ గాలి వల్ల అన్నీ పోయి వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఓహో. అందుకే ప్రతి వాళ్ళు పిల్లలు లేరంటే రావి చెట్టుకు ప్రదర్శన చేయమంటారు. తర్వాత రావి
కాయలు ఉంటాయి చిన్న చిన్నవి, అవును అవును అది పొడి దొరుకుతుంది ఆయుర్వేదం షాపుల్లో. అట్లాంటి పొడి తీసుకుని నేను దేవుడి దగ్గర పెట్టి మంత్ర జపం చేసి అది ఇస్తా. రోజు రాత్రిపూట భార్యాభర్త ఇద్దరు కొంచెం వెన్నలో కలుపుకుని తింటే దాదాపు 10 మంది వస్తే 7, 8 మందికి పిల్లలు పుట్టారు. అద్భుతం. అదొకటి. పిల్లలకి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఇది వరకు ఇవన్నీ బాగా ప్రాచుర్యం మొదట్లో లేవు. నేను ఈ ఎదురుకుండా అన్ని గుడిసెలు ఉండేవి, పనులు చేసేవాళ్ళవి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పెట్టలేక వచ్చి అడుగుతూ ఉంటే ఇక వాళ్ళకి చేస్తే అన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు పోలేదు అనే మాటే లేదు. తగ్గిపోయినాయి. ఆఖరికి కాన్పు కూడా కష్టమైతే దానికి కొన్ని చిట్కాలు చేసి చెప్పాను. ఆ, ఇంట్లోనే ప్రసవించింది ఆవిడ. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే 50,000 అడిగారట. అవును వాళ్ళు గుడిసెలు వాళ్ళు ఏం పెట్టుకుంటారు 50,000. అట్లా చేస్తాను, ఇప్పటికి కూడా చేస్తున్నా. అవునా రక్ష రేకులు కడుతున్నాను ఉమ్, మంత్రబలంతో. తర్వాత ఇంటికి ఏమన్నా దిష్టి గిష్టి ఉన్నా లేదు అంటారు ఇక్కడ వాళ్ళకి. లేదు అంటే ఇప్పుడు భగవంతుడు మనకు కనపడ్డండి, కనపడకపోయినా అదే ఉన్నది మనం నమ్ముతున్నాం కదా. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, ఎక్కడో లేడు నీ హృదయంలోనే ఉన్నాడని. హృదయంలో ఉంటే సర్వాన్ని సృష్టించిన భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఎంత పవిత్రంగా ఉంటాడు, ఆయనకి ఎన్ని గుణాలు ఉన్నాయి, దయ, కరుణ, ప్రేమ, ఇవన్నీ ఏ హృదయంలో అయితే అవి ఉంటాయో వాడే భగవంతుడు. ఉమ్, అట్లా ఇస్తూ ఉంటాను. పెళ్ళి కాని వాళ్ళకి, ఉద్యోగాలు రాని వాళ్ళకి అదిగో అట్లా ముడుపులు కట్టిస్తాను. ముడుపులు కట్టిస్తాను. ఎవరైనా కట్టించుకోవచ్చు, ఎవరైనా సలహాలు కావాలన్నా ఇస్తూ ఉంటాను. కానీ 4 దగ్గర నుంచి సాయంత్రం 6 దాకానే. 2 గంటలే. ఎందుకంటే నాకు పొద్దున పూట ఇది పూజ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం. పిల్లల పుట్టినరోజులకి ఏం చేస్తాను అండి, వాడు పుట్టినరోజు అయితే ఏంటి కొవ్వొత్తులు వెలిగించి ఆర్పేస్తారు. అది కాకుండా వాడి పేరు ఇక్కడ పూజ చేసి అన్నదానం, వాడి చేతే కూర్చున్న వాళ్ళందరికీ చేతిలో నీళ్ళే ఇస్తా. వాడికి ఒక ఉత్సాహం వస్తుంది. అట్లా కొన్ని కొన్ని ఏదో నాకు చేత అయినవి చేస్తున్నాను. ఈ ముడుపులన్నీ అలాగే ఉంచేస్తారండి లేకపోతే? సంవత్సరానికి ఒకసారి ఉగాది ఎప్పుడు ఆ, అవన్నీ హోమం చేస్తాం. సో ఎవరైనా వాళ్ళకి ఎలాంటి సలహాలు సంప్రదింపులు ఏది కావాలన్నా తప్పకుండా తప్పకుండా. కుకట్పల్లిలో ఉంది ఇది. ఫేస్ నాకు గుర్తులేదు. థర్డ్ Okay. ఫేజ్ KPHP కాలనీ. అది ఈసారి అడ్రస్ మీకు పూర్తిగా వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా మీరు అమ్మగారిని కలిసే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అమ్మ. శుభం. నమస్కారం. చాలా మంచి విషయాలు సొసైటీకి అందించాలనుకున్నది అందించారు. చాలా సంతోషం. అయితే మీకు సఖీ వారు ఇక్కడ మీ టెంపుల్కి పక్కనే ఉంది సఖీ వారిది. సొసైటీకి ఇంత మంచి విషయాలు చెప్తున్నారు. అమ్మ కట్టుకున్నా పర్వాలేదు, అమ్మవారికి కట్టించినా పర్వాలేదు అని వారు మీకు ఒక శారీ పంపించారు. మీకు ఇస్తున్నాను ఇప్పుడే. అమ్మ సఖీ నుంచి మీకు ఒక పట్టు చీర ఇచ్చారు. ఒక్కసారి మీ చేతులతో ఓపెన్ చేయండి. మీకు నచ్చుతుందో లేదో మరి కలర్ కాంబినేషన్. నచ్చటం అనేది ఉండదు లేదు, అట్లా కాదు. ఏదైనా కానీ అయితే నేను సన్యాసం తీసుకున్న దాన్ని. పోనీండి అమ్మవారికి పెట్టండి. పోనీ. అమ్మవారికి అమ్మవారికి కట్టిస్తున్నా బాగుంది. సరిపోతుంది కదా. కడతాను, అమ్మవారికి కడతాను. చాలా మంచి కలర్. బాగుంది. యాక్చువల్ గా నావీ బ్లూ విత్ పింక్ కలర్. చాలా అమ్మగారు బాగుంది. ఏమంటారంటే నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి అమ్మవారికి కట్టిస్తాను అని. తప్పకుండా అమ్మ మీరు అమ్మవారికి కట్టించి మాకు ఒక ఫోటో పెట్టండి. తప్పకుండా. చాలా సంతోషం. దీర్ఘ సుమంగళి భవ.